పవన్ కళ్యాణ్ ఏంటంటే మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఒక చోట 1971లో పుట్టాడని ఉంది. తర్వాత ఎలక్షన్స్ ముందు నామినేషన్ వేసేటప్పుడు ఆయన 67లో పుట్టినట్టుగా వేశారు. కొన్ని చోట్ల 68 అని ఉంది, కొన్ని చోట్ల 67 అని ఉంది. నాకు తెలిసినంత వరకు 1966 అనేది కరెక్ట్ అనిపిస్తుంది. దాని ప్రకారమే ఆయన జాతకం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టడము 2024లో ఆయన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ ముఖ్యమంత్రి కావడము అవన్నీ కూడా 1966 సెప్టెంబర్ 2కి సరిపోతున్నాయి అన్నమాట. ఆయనది కర్కాటక లగ్నము, లగ్నంలో శుక్రుడు, నవమ స్థానంలో చంద్రుడు, శని, ద్వితీయంలో రవి, బుధులు ఉన్నారు. లగ్నాధిపతి చంద్రుడు నవమ స్థానంలో మీనంలో ఉండడం వల్ల కొంత మతాభిమానం ఉంటుంది, కొంత దైవభక్తి ఉంటుంది. కానీ కుజుడు నీచడు ఉండడం వల్ల ఆయనకి క్లారిటీ లేదు, మనిషిని మారుతూ ఉంటారన్నమాట. తర్వాత ఆయనకి ఇప్పుడు నడిచేది రవి మహాదశ. పోయిన నవంబర్లో రవి మహాదశ స్టార్ట్ అయింది. ఇది 6 ఏళ్ళు ఉంటుంది. అయితే 2025లో అంటే నేను తీసుకున్న డేట్ కనుక కరెక్ట్ అయితే 2025లో ఆయనకి అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 2026లో ఆయనకి మనశ్శాంతి ఉండదు, మనోబలం ఉండదు, పిల్లల వల్ల, తర్వాత డబ్బు విషయంలోనూ పేచీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కుటుంబ వివాదాలు ఉంటాయి. ఆయన చెప్పేటువంటి మాటల వల్ల కూడా వివాదం వచ్చే అవకాశం ఉంది 2025లోనూ 26లోనూ కూడా. కాబట్టి మాట విషయంలోనూ కుటుంబ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆయనది మీనరాశి అయింది, ఏలినాటి బలంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఆయన ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఈ రవి మహాదశ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి రవి దశలో అనారోగ్యం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది 5 ఏళ్ల వరకు ఉంటుంది.